అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. సో మనకి దీపావళి అలాగే ధనత్రయోదశి వస్తుందండి. అందరికీ ఫస్ట్ దీపావళి శుభాకాంక్షలు, అలాగే ధనత్రయోదశి శుభాకాంక్షలు. సో అందరికీ కూడా ఆరోగ్యము, ఆనందము, సంతోషము, సుఖ సంతోషాల మధ్యలో కోరుకుంటానండి. మనకి ఇక్కడ ధనత్రయోదశి అప్పుడు అలాగే దీపావళి అప్పుడు కొన్ని రెమెడీస్ చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే ధనత్రయోదశి మనకి ముఖ్యంగా 18వ తారీఖు శనివారం వచ్చిందండి. సో ఈ ధనత్రయోదశి రోజు ధనత్రయోదశి అక్కడ మనకి ధన్వంతరి భగవంతుడికి మనము అక్కడ పూజ చేస్తాం ఆ రోజు. సో మనకి ధనవంతరి ఆయన వచ్చినటువంటిది ముఖ్యంగా ఆ ధనవంతరి ఫోటో మనకి మ్యాక్సిమం దొరికితే కనుక చక్కగా మనకి ఇక్కడ ఈవెన్ ఆన్లైన్లో కూడా మనకి దొరుకుతుంది. చక్కగా ఆ ఫోటో ఏదైతే ఉందో అది తీసుకోండి. అది ఆ ధనత్రయోదశి రోజు మనం చక్కగా ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ధనత్రయోదశి ఆ ఫోటోలోనే మనం చూస్తే కనుక విష్ణు భగవాను చేతిలో కలశం పట్టుకొని ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఆ కలశం అన్నది అంటే కలశంలో అమృతం ఉంటుంది. అంటే ఏంటి? ఆరోగ్యము. సో ఆరోగ్యానికి కలుగజేస్తుంది, అలాగే మనకి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. అందుకనే ధనత్రయోదశి రోజు చక్కగా ఏంటంటే కొన్ని ఐటమ్స్ తీసుకోమని చెప్తారు. మెయిన్గా బంగారం అవి తీసుకుంటే ఇయర్ అంతా కూడా సక్సెస్ఫుల్గా మనీ ఫ్లో ఎనర్జీస్ అన్నీ ఉంటాయని చెప్తారు. సో ఆ రోజు పర్టికులర్గా మ్యాక్సిమం అంటే ఇక్కడ ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటంటే మనకి లక్ష్మీదేవితో కనెక్ట్ అయ్యేది ఫస్ట్ తీసుకోవాల్సింది కొత్త చీపురు ఒకటి కొనుక్కోండి. ఎందుకంటే మొత్తం అంటే ఇయర్లో ఉన్నటువంటి ఏదైనా దోషాలు, నెగిటివిటీ అంతా కూడా ప్రాలదోవడం అంటే ఏంటి? క్లీనప్ చేయడం అంటారు అనమాట. అంటే నెగిటివిటీ అంతటిని కూడా క్లియర్ చేసుకోవడం. సో అందుకని చక్కగా ఒక అద్భుతంగా చక్కగా ఒక చీపురు తీసుకోండి. చీపురికి ఏంటంటే చక్కగా పసుపు కుంకుమ అది పెట్టి ఆ రోజు పూజ చేయండి. సో అమ్మవారు లక్ష్మీ మాత్రమే ఆహ్వానిస్తుంట. సో నెక్స్ట్ వచ్చేసి చక్కగా కలసం లాగా మనకి ఇక్కడ ఇయర్ అంతా కూడా మనకి ఇక్కడ శని చాలా మందికి ఏంటంటే 7 నెలల శని కానీ అలాగే శని ప్లానటరీ పొజిషన్లో శని వీక్గా ఉన్నా, శని ప్రాబ్లం ఉన్నా, అట్లానే లాంగ్ పీరియడ్ ఆఫ్ టైము చాలా అంటే ఇక్కడ ఏమంటారంటే పనులు ఏవైతే ఉంటాయి బ్లాకేజెస్ ఉన్నా అవన్నీ కూడా ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. సో పనుల్లో ఆటంకాలు ఉన్నా, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొనుక్కోవాలన్నా కూడా అంటే ప్రాప్తికి కలగకపోవడము, అలాగే ఏంటంటే బ్లాకేజెస్ ఏర్పడిపోవడం, మనీ బ్లాకేజెస్ ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో చక్కగా ఏం చేస్తారంటే ఆ రోజు శనివారం వచ్చింది కాబట్టి చక్కగా మనము కలసంకి మనము వీలైతే కనుక మనకి చక్కగా చిన్న వెండిదైనా పర్వాలేదు, వెండి చెంబు లాంటిది తీసుకోండి కలసం. ఓకే, అది ఆ రోజు పెట్టుకోవాలి. అట్లానే ఒకవేళ కనుక అది లేకపోయినా కనీసం కాపర్, ఇక్కడ ఏంటంటే మనం ఏమంటామంటే కాపర్ కలసం అంటామంట. సో కలసం అంటే ఇక్కడ మనకి చిన్న రాగి చెంబు ఉంటుంది కదా, రాగి చెంబు చిన్నదైనా పర్వాలేదు, రాగి తీసుకోవచ్చు. ఎందుకంటే రాగి మళ్ళీ మనకి శనితో కనెక్ట్ అయి ఉంటుంది. అలాగే ఇయర్ అంతా కూడా మంగళం ప్లానెట్ పొజిషన్ ఉంటుంది కాబట్టి మంగళ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మార్స్ ప్లానెట్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో చక్కగా ఏంటంటే రాగితో తీసుకోండి. ఓకేనా? ఆ రోజు ఏంటంటే చక్కగా వెండైనా పర్వాలేదు, రాగి అయినా పర్వాలేదు, చక్కగా నిండగా నీళ్ళు వేసి ఆ రోజు నార్త్ డైరెక్షన్, సో నార్త్ ఈస్ట్ ప్లేస్లో పెడితే అట్లానే కుబేరుడి తాలూకు శక్తి కూడా యాక్టివేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి అలాగే దాంతోపాటు ఏంటంటే చక్కగా మనకి గోముఖి చక్రాలు అంటారన్నమాట. సో ఆ గోముఖి చక్రాలు కూడా మనకి 3 అవ్వచ్చు, లేకపోతే 5 అవ్వచ్చు, లేకపోతే 7 అవ్వచ్చు, తీసుకోవచ్చు హ్యాపీగా. కమలగట్టాలు అంటారు కదా, సో అవి కూడా అమ్మవారికి చాలా ప్రీతి. అవి కూడా అంతే 7 కానీ లేకపోతే 11 కానీ ఆ లెక్కలో తీసుకోవచ్చు, లేకపోతే 3 అయినా తీసుకోవచ్చు. అవి ఒకటి తీసుకోండి. ఇవి కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనము ఆ రోజు కొనుక్కోవడం వల్ల చాలా లాభాలు ఉంటాయి. అట్లానే ఏంటంటే బ్లాకేజెస్ అనేవి క్లియర్ అవుతాయి. అలాగే దాంతోపాటు ఏం చేయాలంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ధనత్రయోదశి చేయాల్సినటువంటిది ఒక 2 కప్పులు తీసుకోవాలండి. 2 కప్పుల్లో 1 కప్పు 3 స్పూన్స్ ధనియాలు. సో ధన ప్రాప్తిని కలగడానికి అలాగే బ్లాకేజెస్ క్లియర్ అవ్వడానికి ధనియాలు మనము ఆ రోజు అమ్మవారికి చక్కగా దీపం వెలిగించుకొని అమ్మవారి పాదాల దగ్గర పెట్టాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే ధనియాలు ఎలాగంటే 1 కప్పు ధనియాలు, అలాగే ఒక కప్పు 3 అంటే ఇక్కడ 3 స్పూన్స్ ధనియాలు 1 కప్పులోనే, అలాగే 3 స్పూన్స్ ధనియాలు ఇంకొక కప్పులు, అంటే 2 కప్స్ తీసుకోండి. ఈ 2 కప్పులు ఏవైతే ఉంటాయో అవి స్టీల్ కప్పులైనా అవ్వచ్చు, లేకపోతే వీలైతే కనుక
రాగి కప్పులైనా అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. ఈ కప్ ఇది ఏవైతే ఉంటాయో అక్కడ పెట్టి దీపం పెట్టుకొని మనసులో సంకల్పం చేసుకోండి. ఏంటంటే ధన ప్రాప్తి కలగాలి అని చెప్పి, మనసులో ఏ కోరికలు ఉన్నా కూడా నెరవేరాలని చెప్పేసి మనసులో చక్కగా మనసులో చేసుకొని ఏం చేస్తారంటే ఇవి ఏవైతే ఉంటాయో, ఈ ధనియాలు ఏవైతే ఉంటాయో ఒక ఎర్ర క్లాత్ తీసుకొని చక్కగా శ్రీం అనేటువంటి మంత్రము 108 సార్లు చేసుకోండి. అట్లానే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. సో ధనత్రయోదశి రోజు ఈ మంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. 21 సార్లు చేసుకోండి, లేకపోతే 108 టైమ్స్ చేసుకోండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ధనియాలు పెట్టి ఇక్కడ ఏంటంటే ధనము అలాగే ఆరోగ్యము ఇవన్నీ కూడా మనకి లభించాలని మనసులో సంకల్పం చేసుకొని 108 టైమ్స్ అయినా పర్వాలేదు, 21 సార్లు అయినా పర్వాలేదు, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అలాగా 108 టైమ్స్ అయినా చేసుకున్న తర్వాత అభిమంత్రం చేసిన తర్వాత ఆ ధనియాలు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ రోజు మార్నింగ్ లేవంగానే ఏం చేస్తారంటే మళ్ళీ స్నానం అది చేసేసుకొని ఒక బౌల్లో పెట్టినటువంటి ధనియాలు ఎర్ర క్లాత్లో వేసి చక్కగా దాంట్లో ఇక్కడ మీకు చెప్పాను కదా ఏమంటే మనకి ఇక్కడ గోముది చక్రాలు ఒక 3 అయినా పర్వాలేదు, 7 అయినా పర్వాలేదు, మీకు ఎన్ని అయితే 3 మటుకు లెక్క ఉండాలి. అలాగే ఏంటంటే కమలగట్టాలు కూడా ఒక 3 వేసేసి ఇవి చక్కగా కట్టేసి అంటే పెట్టుకొని మనసులో అభిమంత్రం చేసుకొని దీంట్లో ఇంకొకటి యాడ్ చేయండి, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఐదర్ వెండి కాయిన్ ఉంటుంది కదా, వెండి కాయిన్ కూడా ఒకటి వేయండి. వేసి లేదు వెండి కాయిన్ మీ దగ్గర లేదు అనుకుంటే కనుక అట్లీస్ట్ ఏంటంటే ఒక కాయిన్స్ ఉంటాయి కదా, ఒక 10 రూపాయల కాయిన్ అలాంటిది కాయిన్ లాంటివే వేయాలన్నమాట. సో వేసి చక్కగా పెట్టేసి బీరువాలో మీరు డబ్బులు ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ పెట్టుకోండి. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొక బౌల్లో పెట్టినటువంటి ధనియాలు ఏవైతే ఉంటాయో అవి చక్కగా అభిమంత్రం అయింది కాబట్టి ఇవి ఏం చేస్తారంటే గ్రోత్, సక్సెస్, మనీ ఫ్లోకి అలాగే పిల్లల తాలూకా ఆరోగ్యం, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మెంబర్స్ అందరూ కూడా చక్కగా ఒక పాట్ తీసుకోండి, ఒక కుండి తీసుకొని దాంట్లో మట్టి వేసి ఈ ధనియాలు అందరూ కూడా మనసులో సంకల్పం చేసుకొని ఎవరైతే ఇంట్లో మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా చక్కగా వేయండి. వేసి చక్కగా నీళ్ళు వేయండి, సంకల్పం చేసుకోండి. ఆ ధనియాలు ఎలాగైతే గ్రోత్ వస్తుందో, ఎలాగైతే ఎదుగుతాయో అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటారో, అలాగే మనీ ఫ్లోకి బ్లాకేజెస్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. ఇది ఒకటి చేసుకొని నెక్స్ట్ ఏంటంటే దీపావళి రోజు చేయాల్సినటువంటిది అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను. దీపావళి రోజు చాలా పవర్ఫుల్ అయినటువంటిది. అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకోండి. ఆ రోజు అమావాస్య కూడా. సో చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీస్ ఉంటాయి. చక్కగా మనసులో సంకల్పం చేసుకోండి. ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా కూడా చక్కగా క్లియర్ అయిపోతాయి. సో ఇక్కడ ఏంటంటే మనీ మీకు ఎంతైతే మీకు అంటే ఎంత కావాలనుకుంటున్నారో ఆ మనీ కూడా మీకు లభిస్తుంది. సో చక్కగా మనసులో సంకల్పం చేసుకొని శ్రీం అనేటువంటి మంత్రాన్ని 108 టైమ్స్ చేసుకోండి. సో ఇక్కడ ఏం చేయాలంటే ఒక కేజీ మనకి ఏంటంటే శనగపప్పు. సో శనగపప్పు 1 కేజీ తీసుకోండి. శనగపప్పు 1 కేజీ తీసుకొని ఒక ఎర్ర క్లాత్లో వేసి దీపారాధన చేసుకొని ఇక్కడ అమ్మవారికి అంటే ఇక్కడ కమలం పువ్వు అంటే ఇష్టము. సో అమ్మవారికి ఒక కమలం పువ్వు పెట్టండి. అలా అదైనా పర్వాలేదు, రోజ్ పూలు అయినా సరే పెట్టండి, సమర్పించుకోండి. ఒక అత్తరు, రోజ్ అత్తరు అంటారు, అమ్ముతారు మనకి. అది కూడా అంటే ఇక్కడ ఏంటంటే ఫ్రాగ్రెన్స్ అంటారు, శుక్రశక్తి కూడా యాక్టివేట్ అవుతుంది. చక్కగా ఒక రోజ్ అత్తరు ఒకటి అది పెట్టండి, సమర్పించి శ్రీమైనటువంటి మంత్రాన్ని 108 టైమ్స్ చేయండి. చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇది నెక్స్ట్ రోజు స్నానం అది చేసుకొని నెక్స్ట్ రోజు ఎక్కడైనా గుడి దగ్గర అయినా సరే పర్వాలేదు, లేకపోతే ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తే కనుక అవి చక్కగా రావి చెట్టు దగ్గర కింద పెట్టేసి మనసులో సంకల్పం చేసుకొని వచ్చేసేయండి, అంతే. ఇక్కడ ఆ పక్షులు కానీ తర్వాత పావురాలు కానీ ఏవైనా సరే ఏ పక్షులు అవి తింటాయి. సో అవి తినడం వల్ల మీకు ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి, అలాగే మీ మనోవాంఛ అనేది సిద్ధిస్తుంది. సో అందరూ కూడా చక్కగా ఈ దివాళీ అలాగే ధనత్రయోదశి రోజు ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి, చక్కగా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ పొందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మా వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు.